లోకల్ బాడీ ఎలక్షన్స్ పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై గులాబీ పార్టీ అలర్ట్ అయింది. జిల్లా నాయకత్వంతో కేటీఆర్, హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2-3 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక నాయకత్వాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రమత్తం చేశారు. పార్టీ ఇన్ఛార్జీలను నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. క్యాడర్ సహకారంతో గెలుపు గుర్రాలకు టికెట్స్ కేటాయించేలా చూడాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ పై బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? లోకల్ బాడీ ఎలక్షన్ పైన బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు టెలికాన్ఫరెన్స్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే మనకి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలని భావిస్తుంది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు కేడర్ ను సన్నద్ధం చేస్తూ వస్తుంది. సో అవసరమైతే కేటీఆర్ అన్ని నియోజకవర్గాల పర్యటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దానిలో భాగంగా నోటిఫికేషన్ ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఆ యొక్క కేడర్ నంతా సన్నద్ధం చేసేందుకు దానిలో భాగంగా నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అవసరమైతే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించాలని, అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయో అన్ని మండలాల వారిగా కూడా సమావేశాలు నిర్వహించి కేడర్ ను సన్నద్ధం స్థానిక సంస్థలు ఎన్నిక చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, సో రైతుల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రైతులందరూ కూడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ప్రజలకు వివరించాలి. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేయాలని కేడర్ ను సన్నద్ధం చేస్తుంది బీఆర్ఎస్. దానిలో భాగంగా అవసరమైతే నియోజకవర్గాల వారికి కూడా సభలు సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఇక మనకి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ జీవో విడుదల చేసిన తర్వాత రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు దాదాపుగా అన్ని స్థానాలు రిజర్వేషన్లు మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి సో అప్పుడు రిజర్వేషన్లు ఫైనల్ తర్వాత అభ్యర్థుల ఖరారు కూడా అప్పుడే చేసే అవకాశం ఉంది. ఆ బాధ్యతని స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి లేదంటే మాజీ ఎమ్మెల్యేలకి బాధ్యత అప్పచెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే రిజర్వేషన్ల వారిగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్న వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సో అందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలకి లేదంటే ఆయా మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంతో పాటుగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఈ యొక్క హామీ నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఒక సంకేతం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూడాలంటే, మరోసారి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎప్పటికప్పుడు కేడర్ ని సన్నద్ధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. నిర్వహించిన తర్వాత కేడర్ ను సన్నద్ధం చేసి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా సంకేతం ఇచ్చారు. రైట్ సైదుల్, థ్యాంక్ యూ. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు పోరుబాటు పట్టారు. వర్సిటీలో అస్వస్థతకు గురైన బీఈడీ విద్యార్థి మణికంఠ మృతి చెందడంతో స్టూడెంట్స్ భగ్గుమన్నారు.
ఏయూ డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేకపోవడంతో కేజీహెచ్ కి తరలిస్తుండగా మణికంఠ మరణించాడు. ఏయూ వైద్యుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మణికంఠ మృతి చెందాడని ఆరోపించారు. సమస్యల పరిష్కారం చేయని వీసీ ఎంతో నగరం చేయాలి. అయితే దీన్ని బట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మీ ఫ్యామిలీ జరిగితే మీకు రావాలి. అప్పుడు చనిపోయిన మన ఫ్యామిలీ కాదు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు పోరుబాట పట్టారు. వర్సిటీలో అస్వస్థతకు గురైన బీఈడీ విద్యార్థి మణికంఠ మృతి చెందడంతో స్టూడెంట్స్ బగ్గుమన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఎస్ మౌనిక, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా విద్యార్థి సంఘాలతో పాటు వాళ్ళు విద్యార్థులు కూడా భారీగా అయితే నిరసన చేస్తూ రిజిస్టర్ అయితే యాంటీకి అయితే పరిస్థితి అయితే తిరగడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం శాతవాహన హాస్టల్ బీఈడీ విద్యార్థి మణికంఠ అయితే ఫిక్స్ వచ్చిన వెంటనే సరే ఆ దగ్గరలో ఉన్న ఏయూ డిస్పెన్సరీ అంటే అక్కడ ఏదైతే చిన్న హాస్పిటల్ క్లినిక్ లాంటిది ఉంటుందో ఆ క్లినిక్ వెళ్ళిన దగ్గర అయితే సంబంధించి లోపల ఎటువంటి రక్షించడానికి కావాల్సి అలానే ప్రథమ చికిత్స అందించడానికి ఎటువంటివి కూడా లేకపోవడంతో ఫిక్స్ వచ్చి ఆ యొక్క వ్యక్తి మరణించాడనే విషయాన్ని అయితే ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంబులెన్స్ అయితే సమయానికి రాకపోవడం, ముఖ్యంగా అంబులెన్స్ అనేది 2 అంబులెన్స్లు అయితే ఆంధ్ర యూనివర్సిటీ కళాశాలలో అయితే ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఆ 2 అంబులెన్స్లు కూడా సరిగ్గా పని చేయకపోవడం, అంబులెన్స్ లేకపోవడం 108 ని కాల్ చేసి అది వచ్చే సమయానికి ఈ మధ్య గ్యాప్ లోనే ఈ అబ్బాయి మణికంఠ అనే వ్యక్తి అయితే చనిపోయారనే విషయంతో అయితే విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి. విద్యార్థి సంఘాలు ఈ ఆరోపణ ఒక పక్క చేస్తుంటే రిజిస్టర్ కూడా ఆ సమయానికి కనీసం ఆ దరిదాపుల్లోకి రాకపోవడంతో విద్యార్థులు అయితే మరింత ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏయూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు లేకపోవడంతోనే మణికంఠ అయితే చనిపోయాడని విద్యార్థులు భారీగా అయితే ఆందోళన చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి ఇప్పటికీ కూడా భారీగా విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంతానికి చేరుకొని ఎక్కువగా ఈ యొక్క ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులతో వీసీ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చర్చలు జరిపి కుటుంబానికి తగు న్యాయం చేస్తామని, అలానే ఆంధ్ర యూనివర్సిటీలో వైద్య విభాగాన్ని ఒక చిన్న క్లినిక్ ను కూడా ఏర్పాటు చేసేందుకైతే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా విద్యార్థి సంఘాలకు తెలియజేశారు. అయినా సరే తక్షణమే వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, దానికోసం అయితే చర్యలు తీసుకునే విధంగా వెంటనే ప్రభుత్వంతో మాట్లాడాలని విద్యార్థి సంఘాలు కోరగా దాన్ని తిరస్కరించారనే విషయంతో అయితే విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఏయూ వీసీ ఛాంబర్ ని చుట్టుముట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నిరసనల మధ్య అయితే దాదాపు ఈ రోజంతా కూడా కాలేజ్ మొత్తం కూడా హాలిడే ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. విద్యార్థుల నిరసన మధ్య అయితే మృతుని తండ్రిని తీసుకొని కేజీహెచ్ మార్చరీకి అయితే వీసీ రాజశేఖర్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా రాజకీయాలు చేయడం ఏంటి అనే ఉద్దేశంతో అయితే విద్యార్థి సంఘాలు అయితే భారీ ఎత్తున అయితే నినాదాలు చేస్తూ వీసీ రాజశేఖర్ పైన అయితే చర్యలు తీసుకోవాలని, వెంటనే రాజీనామా చేయాలని అయితే ఇక్కడ కోరుకోవడం అయితే జరుగుతుంది. భారీ నినాదాలు చేస్తూ కూడా వీసీ వెంటనే రాజీనామా చేయాలి, అలానే విద్యార్థి ఎవరైతే మృతి చెందారో ఆ యొక్క విద్యార్థి మృతి చెందిన వారి యొక్క కుటుంబానికి కూడా సరైన న్యాయం చేయాలని కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. మౌనిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం. వర్షంలో సైతం క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని పీఎస్సీఎస్ కార్యాలయం వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులు బారులు తీరారు. గత 4 రోజులుగా పీఎస్సీఎస్ కేంద్రం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వరుస క్రమంలో చెప్పులను పెట్టిన రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా యూరియాను ఎందుకు అందించడం లేదంటూ మండిపడుతున్నారు. యూరియా కోసం ఇలా ఎన్ని రోజులు నిరీక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తగినంత యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ వచ్చింది తప్పు, ఆడొచ్చింది మందులకు ప్రాబ్లం. అవునే బస్సులు ఆడలకు కట్టం చేసి పండిస్తేనే అవకాశాలు 50-60 అమ్మితే కట్టం చేసి పుట్టాడు సంపాదించి వాళ్ళకి ఇస్తే జాబ్ చేసుకొని బతుకుతున్నారు. కటింగ్ ఎంత ఒక క్వింటల్ కు 5 కిలోలు 6 కిలోలు కట్ చేస్తాడు. రైతుల లాస్ అయితలేవా? వీడికి 20 రోజుల నుంచి అయితే బత్తం సుఖ దొరుకుతలేవు. మాకు ఎంత కాని కట్ట పడతావు. మంచోడు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. రైతు బంధు అని అంటే ఓనుక ఇచ్చినాక ఇచ్చాడు. ఒక్కొక్కరికి రైతు బంధు సుఖ అట్లా బ్యాంకులు అని మాపి అన్నాడు. ఓవనికి చేసాడు మాపి, ఓలకు సుఖ చేయాలి. రోజు పొద్దున మొన్న పెట్టిన మీకే వేరు కాంటూ మామూలు పేరు. రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వర్షంలో సైతం క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని PSCS కార్యాలయం వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులు బారులు తీరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మౌనిక, యూరియా కష్టాలు వ్యవసాయదారులు రైతులు అంతా ఇంత అని చెప్పలేము. ఎత్తేర్చిన వ్యవసాయము, రైతు వేసిన రాజ్యం బాగుపడ్డట్టు మనకు తెలుస్తుంది. అట్లనే కడెం మండల కేంద్రంలో ఉన్న PSCS దగ్గర 24 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రైతులు అక్కడ గత వారం 10 నుంచి వర్షం సైతించకుండా ప్రాణం కంటే ముఖ్యం ఎరువన్న ఫీలింగ్ తోటి వాళ్ళు ఈ విధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ పోయి చేనులో చూస్తే మాత్రం వాళ్ళ దోశ అంతా ఇంత కాదు. పత్తి చేను ఎదుగుతుంది. అది ఒక కాయ కచ్చే సమయంలో ఇప్పుడు అక్కడ యూరియా వెళ్ళకుంటే ఆ పత్తి కాయ ఉంటుంది. అట్లనే సోయా దసరా కచ్చే దిగుబడి దగ్గరకు వచ్చిన సోయా ఎండుకపో అది వర్షాలు ఎక్క పడుతుంది. ఇటు ప్రభుత్వం సాయం చేస్తలేదు, అటు ప్రకృతి కూడా వాళ్ళకు సాయం చేస్తలేదు. వానదేవుడు పగబట్టినట్టే డైలీ కంపల్సరీ వర్షం పడుతుంది. వర్షం గత వారం రోజులు పడుతుంది. అక్కడ ఉన్న చెట్లన్నీ మురిగిపోవడం జరుగుతుంది. సోయా ఈపాటికి నష్టం మొత్తం జరిగిపోయింది. ఇక పత్తితోటి అన్న రైతులు బాగుపడదాం అనుకుంటే ఆ పత్తి చేనులో కూడా కాయ నిలవాలంటే యూరియా కావాలంటే ఇక్కడ సప్లై లేదు. వాళ్ళు పోయలేక యూరియాను చూడలేక వాళ్ళు ఈపాటికేనే గత 2 నెలల నుంచి 4 సార్లు నేషనల్ హైవేను దిగ్బంధం చేసిండు. మంచిర్యాల టు నిర్మల్ నేషనల్ హైవేను దిగ్బంధం చేసిండు. అయినా కానీ ప్రభుత్వం స్పందించలేదు. మొన్న 2 రోజుల క్రితం కడెం CEO రాజేందర్ ఒక రైతును మెడబట్టి నూకేయడం కూడా జరిగింది. యూరియా విషయాన రైతుల కష్టాలు అంత ఇంత లేదు. అక్కడ చేను చూస్తే వాళ్ళకు ప్రాణం పోయేటట్టున్నది. ఇక్కడనేమో యూరియా దొరకడం లేదు. ప్రభుత్వం సాయం చేస్తలేదు, ఇటు ప్రకృతి కూడా కనకరిస్తలేదు. ఏది ఏమైనా రైతుల కష్టాలు మనం వర్ణించడం చాలా కష్టం. యూరియాను కనీసం ఇప్పుడు సకాలంలో యూరియా కలిపి పంట దిగుబడి వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఆ విధంగా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తలేదు. ఒక లోడ్లో 300 బస్తాలు వస్తాయి. కానీ రైతులు మాత్రం లైన్లో మాత్రం 700 వరకు లైన్లో 700 మంది రైతుల లైన్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా ప్రభుత్వం చెందిన స్పందించి రైతులు ఆదుకునే పరిస్థితి కావాలని కోరుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పాకిస్తాన్ ఫుల్ స్వింగ్ లో ముందుకు సాగుతోంది. సంబంధం లేని విషయాల్లో పైచేయి సాధించామని ఆనందపడడంతో పాటుగా ప్రపంచానికి ఇప్పుడు తామెంతో కీలకమన్న భావనలో ఆ దేశం ఉంది. ఇరాన్ చర్చల తర్వాత సౌదీ, ఇక చైనాతో ముచ్చట్లు, ఇప్పుడు ఏకంగా అమెరికాతో పాక్ ప్రధాని చర్చలు, మొత్తంగా సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో ఓవల్ ఆఫీస్ లో ప్రైవేట్ భేటీలో పాల్గొనున్నారు.
వైట్ హౌస్ షెడ్యూల్ ప్రకారం ఇది 2 దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన సమావేశం. షరీఫ్ న్యూయార్క్ లో జరిగే 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని వాషింగ్టన్ చేరుకుంటారు. ట్రంప్ పాలనలో ఇటీవల అమెరికా పాకిస్తాన్ సంబంధాలు వేడెక్కాయి. ఆసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అనేక సంవత్సరాలుగా భారతదేశంపై ఆధారపడింది. అయినప్పటికీ భారతీయులకు వీసా సమస్యలు పెంచి 50% టారిఫ్స్ విధించి కక్ష సాధిస్తోంది అగ్రరాజ్యం. మే నెలలో జరిగిన భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ సమయంలో తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెబితే అంత సీన్ లేదని ఇండియా కుండబద్దలు కొట్టడంతో ఆయన అహం దెబ్బతింది. ఇరు దేశాల సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను వైట్ హౌస్ లో స్వాగతించడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ సైన్యాధిపతిని ఆహ్వానించడం ఇదే మొదటిసారి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడంలో ట్రంప్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది. అయితే ఇస్లామాబాద్ అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, ఖతార్, ఇరాన్లో జరిగిన బాంబు దాడులను ఖండించింది. అలాగే జూలై 31న వాషింగ్టన్లో 19% సుంకంతో వాణిజ్య ఒప్పందం కూడా 2 దేశాల మధ్య కుదరడం కొత్త చర్చకు కారణమైంది. మంగళవారం ట్రంప్, షరీఫ్, ఇతర 8 ఇస్లామిక్ అరబ్ దేశాల నేతల మధ్య జరిగిన సమావేశం తర్వాత షరీఫ్ ట్రంప్తో అనధికారికంగా 36 సెకండ్ల పాటు భేటీ అయ్యారు. ఆర్థిక, వాణిజ్య, ఉగ్రవాద సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడు పాకిస్తాన్ నాయకులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మౌనిక, ఐక్యరాజ్య సమితిలో 80వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించినటువంటి పాకిస్తాన్ మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆయన న్యూయార్క్ నుంచి మరి కాసేపట్లో వాషింగ్టన్ నెలనున్నారు. వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ యొక్క భేటీ గల కారణాలు ఏంటి అనేది కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్లో భేటీ అయ్యారు, డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలో ఏ అంశాలపైన చర్చించారు ఏంటి అనేది కూడా బయటికి రాలేదు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరి కాసేపట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతున్నారు కాబట్టి ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుందనేది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం, భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఈ యొక్క యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాన్ని మనం తీవ్రంగా ఖండించాం. భారత్ చాలా తీవ్రంగా ఖండించింది. ప్రధాన మంత్రి మోడీ ఆయన చేసినటువంటి ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సో ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యవర్తిత్వం డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించారు. అందుకే యుద్ధం ఆగిపోయిందనేది పాకిస్తాన్ పదే పదే చెప్పుకొచ్చింది. అమెరికాను పొగిడే ప్రయత్నం చేసింది, డొనాల్డ్ ట్రంప్ని భుజాలపైన ఎత్తుకునే ప్రయత్నం చేసింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ కూడా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు డొనాల్డ్ ట్రంప్ అనేదా సిఫారసు చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం పాకిస్తాన్ చేయబోతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది చాలా స్పష్టంగా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రపంచంలో చూస్తే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో దానిలో భాగంగానే అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్న ఆలోచన పాకిస్తాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే పదే పదే అమెరికాను పొగడడం, అదేవిధంగా ట్రంప్ని భుజాలపైన ఎత్తుకోవడం, ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఇప్పుడు మనం అంటే రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం ఈ యొక్క రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం వాణిజ్య అంటే కొంత ఆయిల్ మనం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు అమెరికా కూడా భారత్ పైన కొంత వ్యతిరేకత, అమెరికా భారత్ పైన కొంత వ్యతిరేకత ఉన్నమాట వాజ్యమే. దానికి సంబంధించి టారిఫ్ కూడా మన పైన విధించారు. అంటే ముఖ్యంగా దాదాపుగా 50% టారిఫ్ విధించారు. కాబట్టి
సో ఈ సమయంలో భారత్కి అమెరికాకు సత్సంబంధాలు పెద్దగా లేవు కాబట్టి సో అందుకు మేము మెరుగుపరుచుకునే ఆలోచన ధోరణి పాకిస్తాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరి కాసేపట్లో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా క్లోజ్గా భేటీ కాబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు వైట్ హౌస్ వర్గాలు. సో ఆ అంశాలు ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఆసియాలోనే మనకి చైనా అంటే ఇప్పుడు మనకి ఒక ఆసియా భూభాగంలో చైనాతో భారత్కి సంబంధించి ఎప్పుడు నిత్యం యొక్క బోర్డర్ పరిధిలో మనకి కొంత ఘర్షణలు చోటు చేసుకుంటాయి. సో ఆ సమయంలో భారత్ని పదే అమెరికా వాడుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు మనం ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్పలు చెప్పుకున్నప్పుడు దాన్ని భారత్ చాలా తీవ్రంగా ఖండించింది. కాబట్టి ఈ సమయంలో పాకిస్తాన్ తోటి సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటే బాగుంటుందన్న ఆలోచన అమెరికా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క భేటీ ఏదైతే ఉందో ఆ భేటీ ఖచ్చితంగా అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసమే ట్రంప్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో భేటీ అవుతున్నట్టు కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో కూడా భేటీ అయ్యారు. భేటీలో అనేక అంశాలు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో పెద్దగా ఈ యొక్క భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు ఏంటనేది కూడా తర్వాత తెలిసినప్పటికీ కూడా భారత్ మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క భేటీ ఏదైతే ఉందో ఆ భేటీని మాత్రం ఖచ్చితంగా అంటే ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా షెహబాజ్ షరీఫ్ భేటీకి సంబంధించి పెద్ద మనం భారత్ ఆసక్తిగా చూపాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది. దానిలో భాగంగానే భారత విదేశాంగ శాఖ కూడా ఆ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు పెద్దగా మేము ఆసక్తి చూపాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆసక్తి ఉంటుందో ఏమో తెలియదు కానీ భారత్ మాత్రం ఈ యొక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అదేవిధంగా ట్రంప్ భేటీ మాత్రం పెద్ద ఆసక్తి చూపాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా భారత్ చెప్తుంది. రైట్ సైదుల్, థ్యాంక్ యూ. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బాలకృష్ణ మానసిక స్థితిపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మార్గాని భరత్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. చెల్లెల్ని ఫోన్లు సీజ్ చేసి ఎంత ఇబ్బందులు పెట్టారు, చివరికి లాయర్ల సహాయంతో బయటపడ్డారు. ఇది కాక రాజమండ్రిలోనే మీరు చూస్తే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక కుర్రోడు, దళిత కుర్రోడు పులిస్ ఆగర్ పైన వర్షం పడింది అదంతా ముంపుకు గురైంది అని చెప్పి పోస్ట్ పెడితే అతన్ని ఎస్సీ పిల్లోడిని తీసుకుని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ముందు దుర్భాషణలాడుతూ అర్ధనగ్ధంగా డైరెక్ట్గా తీసుకెళ్లి సెల్లో పెట్టారు. పెడితే ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి నేషనల్ హ్యూమన్ రైట్స్కి ఇస్తే ఇమీడియట్గా కలెక్టర్ని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ డీజీపీని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పనమంటారంటే 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో పనిచేయట్లేదు, దాని గురించి మేము సాక్ష్యాధారాలు అందించలేము అని ఇచ్చిన సమాధానం. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక పోలీస్ స్టేషన్లో 2 నెలల నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. మరి మీరు ఎందుకున్నారండి పోలీస్ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయవా? ఇంత దారుణమైన పొజిషన్స్లో ఉంటూ మరి ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తూ వీళ్ళంతా కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవి ముమ్మాటికి కూడా రెడ్ బుక్లో ఏదైతే మంత్రి లోకేష్ గారు ఏదైతే చెప్పాడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అమలు చేస్తూ ఉన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఒక తెలుగుదేశం కార్యకర్తల మాదిరి వాడుకుంటా ఉన్నారు. మొన్న మెడికల్ కాలేజీలది మేము ధర్నా చేస్తే మా దగ్గర ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే యాక్టివ్గా ఒక 10 మంది పనిచేస్తారు కదా, వాళ్ళ ఇళ్ళకి అర్ధరాత్రి 12ంటికి 12:30కి ఒక 10-15 మంది పోలీసులు వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఎస్పీ గారు పంపించారు. అతను ఊర్లో లేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా హార్ట్ పేషెంట్. కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో సినిమా సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో జగన్ సినిమా సెలబ్రిటీలను కలిసేందుకు ఇష్టపడలేదని సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడమని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు చిరంజీవి కలుగజేసుకుని గట్టిగా మాట్లాడటంతో జగన్ వచ్చి సినిమా వాళ్లను కలిసినట్లు చెప్పారు.
ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన గట్టిగా అడిగితే ఈయన వచ్చారా, అంత సీన్ లేదన్నట్లు మాట్లాడారు బాలయ్య. అంతేకాదు ఇటీవల ఈ ప్రభుత్వంలో కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీటింగ్ నిమిత్తం చర్చకు ఇండస్ట్రీ వాళ్లను ఆహ్వానించినప్పుడు తన పేరును 9వ స్థానంలో పెట్టి అవమానించినట్లు బాలయ్య చెప్పారు. ఆ విషయాన్ని వెంటనే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు చేసి వివరించినట్లు వెల్లడించారు. మర్యాద ఇవ్వరా ఏంటిదని బాలకృష్ణ ప్రశ్నించారు. తాను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి రమ్మన్నారన్నారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారండి. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని అండి. ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరు కూడా అడిగాను. ఎవడో అడిగేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్ 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సార్. సెన్స్ తాను